ఎస్ఎస్ఎంబి 29 గురించి భారీ ప్లానింగ్ జరుగుతుంది. ఆ ఈవెంట్ లో చాలా విషయాలే మనం చూడబోతున్నాం. దానికి సంబంధించిన కొన్ని హైలైట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. దానిలో ముఖ్యంగా ఉండబోయే హైలైట్ ఏంటంటే, మనందరికీ తెలుసు రాజమౌళి గారు ఈవెంట్ లో హీరోని తీసుకొచ్చే విధానం ఎంత క్రేజీగా ఉంటది అని మనం ఆల్రెడీ చూసాం. త్రిబుల్ కి ఏ విధంగా తీసుకొచ్చారు, బాహుబలికి ఏ విధంగా ఇచ్చారు అని. ఇప్పుడు అంతకంటే ప్రపంచం మొత్తం షాక్ అయ్యే విధంగా అయితే ఒక ఎంట్రీ ఉండబోతుంది మహేష్ బాబు గారిది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మీ అందరికి చాలా వరకు డౌట్ ఉండొచ్చు, ఎందుకని ఏ ఛానల్ కి ఇవ్వకుండా ఓన్లీ హాట్స్టార్ కి ఇచ్చారా స్ట్రీమింగ్ రైట్స్ అని. ఎందుకంటే హాట్స్టార్ వాళ్ళు ఈ ఎంట్రీ మొత్తాన్ని కూడా ఒక సినిమాటిక్ వేలో మనకు చూపించబోతున్నారు. అంటే క్రికెట్ మ్యాచ్ ని ఏ విధంగా అయితే అప్పటికప్పుడు జరుగుతున్నప్పుడు షూట్ చేస్తారు, దాన్ని అలాగే ఎడిట్ చేసి మనకి ఒక మంచి విజువల్స్ అయితే ఇస్తారో, అదే విధంగా అక్కడ జరుగుతున్న దాన్ని కూడా అంతే సినిమాటిక్ గా మనకు ప్రెజెంట్ చేస్తారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. చాలా క్రేజీ ఐడియా కదా. ప్రపంచంలో ఇంతవరకు ఏ ఈవెంట్ కి కూడా ఇటువంటి ఐడియాలజికల్ తో అయితే రాలేదనమాట. సో ఈ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయితే కొత్త ట్రెండ్ ఈవెంట్స్ లో కూడా కొత్త ట్రెండ్ సృష్టించిన వాళ్ళు అవుతారు రాజమౌళి గారు. రాజమౌళి గారి ఐడియాలకి ఫ్యాన్ అయిపోతుంది ఎవరైనా సరే. మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు ఎస్ఎస్ఎంబి 29 పైన ఉన్న ఇంట్రెస్ట్ ని లైక్ చేసి తెలియజేయండి బ్రో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.